హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు భువనేశ్వరి ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇది 9th వీడియో అనమాట. ముందు చూసిన టెంపుల్స్ అన్నీ చూడాలనుకుంటే కనుక మీరు ప్లేలిస్ట్లో ఇస్తాను, లేదా కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ముందు వీడియోస్ చూడాలనుకుంటే వాటిని చూడొచ్చు. ఈరోజు మనం ఇప్పుడు సాక్షి గోపాలన్ టెంపుల్ చూసుకొని వెళ్తూ ఉన్నాం. సో ముందు వీడియోలో సాక్షి గోపాలన్ టెంపుల్ చూపించాం, దాని ఆ స్థల పురాణం కూడా చెప్పాము. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం చిలికా లేక్. సో చిలికా లేక్ మనకు రెండో ఉప్పునీటి సరస్సు అని చెప్పచ్చు. చాలా పెద్ద బ్యాక్ వాటర్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మామూలుగా ఇది గవర్నమెంట్కి సంబంధించిందే, కానీ అక్కడ చాలా పాలిటిక్స్ జరుగుతాయన్నమాట. ఏంటంటే అందరూ కుమ్మక్కైపోయి వచ్చే జనాల్ని బాగా మోసం చేస్తున్నారు. మాకైతే పర్ హెడ్ 1000 రూపీస్ చెప్పారు. వామ్మో, మేము 31 మెంబర్స్ ఉన్నాము, 31,000 అనుకున్నాము. తర్వాత మా క్యాబ్ డ్రైవర్ వచ్చి మాట్లాడి ఒక్కొక్కరికి 300 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. వామ్మో, ఇంత డిఫరెన్సా అనుకున్నాము. సో మొత్తానికి ఇక్కడికి మెయిన్ ఈ లేక్లో చాలా ఇంక్లూడ్ చేశారనమాట మన టికెట్లో. సో డాల్ఫిన్ పాయింట్ అని, తర్వాత ఒక టెంపుల్ అని చాలా ఇంక్లూడ్ చేశారు. నేను కూడా పొరపాటు పడ్డాను. సో నిజంగా ఇవన్నీ కూడా చూపిస్తారేమో అని అనుకున్నాము. ముందు కన్ఫర్మ్ చేసుకుని ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు ఆ టికెట్లో రాసినవి కొన్ని టిక్ చేస్తున్నారు, కానీ టిక్ చేసిన ప్లేసెస్ కూడా మనకు ఇక్కడ చూపించలేదు. సో మనం కంప్లైంట్ రైజ్ చేయాలన్నా అక్కడ ఎవరితో చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదు. సో మెయిన్ మేము ఈ చిలికా లేక్ వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక వీడియోలో ఏదో చూశానన్నమాట నేను. ఏంటంటే ఇక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంది. ఆ ఐలాండ్లో ఒక శివుడు గుడి ఉందన్నమాట. మెయిన్ మా వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళడానికి కారణం ఆ టెంపుల్. లేకపోతే ఈ లేక్ ఏంటంటే, ఈ బోట్ రైడ్ అంతా చాలా దగ్గర చూసాం. కాశీలో అదంతా వెళ్ళాం కదా. బోట్ రైడ్ ఏమో వీళ్ళకి కొత్త ఏం కాదు, అవసరం లేదా అనిపించింది. కానీ మెయిన్ ఏదైతే ఐలాండ్లో టెంపుల్ శివుడు గుడి ఉందో, అది నేను ఒకానొక వీడియోలో చూశాను. చాలా పురాతన టెంపుల్. ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దీన్ని కరెక్ట్గా విజిట్ చేయరు అని చెప్పి చెప్పున్నారు. కానీ చిలికాలకు వెళ్తే కనుక ఆ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి అని చెప్పి కూడా ఆ వీడియోలో నేను చూస్తున్నాను. దానికోసం మనం వెళ్ళాము. సో డాల్ఫిన్ పాయింట్ అంటారు, కానీ ఒకానొక పాయింట్లో తీసుకెళ్ళి మనల్ని అక్కడ వెయిట్ చేపిస్తారు. సో డాల్ఫిన్లు వస్తాయా రావా అనేది చూస్తూ చాలా బోట్లు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండింగ్ ఇక్కడ. సో ఒకరికొకరి లింకు, ఎవరిని క్వశ్చన్ చేసుకునేటట్టయితే ఏమి ఉండదు అనమాట. అంత బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు తీసుకురాగానే ఒక పాయింట్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఏదో వీళ్ళేదో ఫ్రీ షో చేసినట్టు రకరకాల ఎంటర్కాయల్ని చూపించారు. తర్వాత ఏంటంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళేదో మొత్తానికి ఏదో స్కామ్ అని చెప్పి. ఏంటంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళ ఒక పిచ్చి ముత్యాలు అమ్ముకోవడానికి, లేదా పిచ్చిరాళ్ళు అమ్ముకోవడానికి ఇది ఒక పాయింట్ లాగా పెట్టుకున్నారనమాట. ఏంటంటే మనకు ఫస్ట్ మనం రకరకాల ఎంటర్కాయలు మనం చూడలేదు కాబట్టి కలర్ఫుల్గా ఉన్న ఎంటర్కాయల్ని మనకు చూపిస్తారు. తర్వాత ఏంటంటే నేను ఆ ముత్యాలు అమ్ముతున్నాడు అనమాట ఆయన. ఆ ముత్యాలు అమ్మేటప్పుడు నన్ను వీడియో తీయొద్దని చెప్పాడు. అందువల్ల నేను వీడియో కూడా తీయలేదు, ఎందుకులే వాళ్ళతో ప్రాబ్లం అని చెప్పేసి. నార్మల్గా మనకు ఆల్చిప్పల్లాగా తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి మన ముందే వాటిని పగలగొడతాడు. కానీ వాళ్ళకి తెలుసు దేనిలో వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఇన్సర్ట్ చేసి పెట్టేసి ఉంటారనమాట. ఒక ముత్యాన్ని ఇన్సర్ట్ చేసి పెట్టేసి మాత్రం చూడండి హ్యాపీగా బోట్లో పడుకొని అలా ఎంజాయ్ చేస్తూ షికారుకి వెళ్ళినట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం మా వాళ్ళు కూడా సరదాగా చాలాసేపు బోట్లో ఉండడం వల్ల సరదాగా ఎంజాయ్ చేశారు అని చెప్పొచ్చు. అది మేము ఫుడ్ తీసుకొచ్చి ఉంటే హ్యాపీగా బోట్లో తింటూ ఇంకా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి అనుకుంటూ ఉన్నాం. కానీ మేము వచ్చి లంచ్ చేద్దామని చెప్పేసి అవన్నీ కూడా మా మూటకుళ్ళన్నీ కూడా మేము వ్యాన్లోనే పెట్టేసి వచ్చేసామన్నమాట. సో ఇందాక పాయింట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆ ముత్యపు చెప్పుల్ని పగలగొట్టాడు. అవి అసలు ముత్యపు చెప్పుల్లా కూడా లేవు, నత్తగులలు ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. సో వాటిని పగలగొట్టి దాని లోపల ఏదో అప్పుడే ముత్యం చేసినట్టు తీసి చూపించాడు. ఈ ముత్యం మామూలుగా పగలదు అని చెప్పి ఒక కర్ర తీసుకొచ్చి పగలగట్టి చూపించాడు అనమాట. సో నేనైతే మా బోట్లో ఉన్న వాళ్ళని కొనలేదు. వేరే బోట్లో ఉన్న వాళ్ళైతే ఒక 500
అట్లా ఏదో పిచ్చి పిచ్చి రాళ్ళని కొన్నారనమాట. నేను చెప్తూనే ఉన్నాను కదా ఇవన్నీ కొనొద్దు అంటే, వాళ్ళు తెలియలేదమ్మా కొనేసామని చెప్పారు. అలా జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ రాళ్ళు మామూలుగా ఫిష్ ట్యాంక్లో వేసుకుంటాం కదా, అలాంటి రాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట వాళ్ళు. అదేవిధంగా ముత్యాలు కూడా, ముత్యాలు దానిలో ఉన్న ముత్యాలు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో ముత్యాలు తీసుకొచ్చి దాని లోపల పెట్టి మనకు రియల్గా దొరికినట్లు చూపిస్తున్నారనమాట. సో చాలా మంది ఏంటంటే, అయ్యో మన ముందే ఆల్చిప్పలోంచి తీశారు కదా, సో ఇవి ఒరిజినల్ ముత్యం అయి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది మోసపోయి కొంటూ ఉంటారు. సో మీరు ఎవరైనా చిలుకాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీకు గన ఎదురైతే గనక వాళ్ళ దగ్గర ఏమీ కొనకండి. సో వాళ్ళకి టైఅప్ ఉంటుంది అనమాట. లేకపోతే మనల్ని ఈ బోట్లో అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు, నేరుగా డాల్ఫిన్స్ ఉండే దగ్గరికి తీసుకురావచ్చు. కానీ కేవలం ఆ ముత్యాలు సేల్ చేయడం కోసం, ఆ పిచ్చిరాళ్ళు సేల్ చేయడం కోసం మన బోట్ని ఒక తీరం దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటుంది. పలాని టైంకి మన బోట్ అక్కడికి వస్తుందంటే వాళ్ళు రెడీగా ఎండ్రకాయలు ఆ పిచ్చి ముత్యాలతో రెడీగా ఉంటారనమాట. సో అలా ఒక అనుభవం ఇక్కడ. తర్వాత ఏంటంటే, మన వాళ్ళందరూ ఒక 2 బోట్స్లో బయలుదేరారు కదా. సో అందరూ ఇప్పుడు మనం డాల్ఫిన్ పాయింట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ గోవాలో కూడా డాల్ఫిన్స్ చూశాను, కానీ ఇక్కడ కూడా ఉంటాయి, మా వాళ్ళందరూ కూడా చూడలేదు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాము. కానీ ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాం. అంటే దాదాపు ఒక 1 అవర్ పాటు వెయిట్ చేసాం. కానీ డాల్ఫిన్ల జాడైతే లేదు. వాళ్ళు కూడా వెయిట్ చేసి ఇక ఇంక రావు అని చెప్పేస్తారనమాట మనకు. ఎవరైనా ఎక్కడైనా ఒక పాయింట్లో కనుక డాల్ఫిన్లు కనిపిస్తే అన్ని బోట్లు అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకా ముందు ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలి. వీళ్ళు లైఫ్ జాకెట్లకు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ఇంక్లూడింగ్ టికెట్లోనే ఉంటుంది లైఫ్ జాకెట్ అనేది. దానికి కూడా పర్ హెడ్ 5 రూపీస్ కలెక్ట్ చేశారు. సరే నేనేంటంటే మా వాళ్ళు వద్దులే ఈ లేక్లో ఏముంది అంటే కూడా, వద్దు ఎప్పుడైనా సేఫ్టీ ముఖ్యం అని చెప్పి అందరినీ తీసుకోమని చెప్పి అందరినీ వేసుకోమని కూడా చెప్పాను అనమాట. కానీ ఎండ మాత్రం అదిరిపోతూ ఉంటుంది. ఇక్కడికి వెళ్తూ ఉన్నా కూడా మనకు ఆ లైఫ్ జాకెట్ వేసుకొని ఇక్కడ వెళ్తూ ఉంటే నిజంగా సెగలంటే సెగలు కాదు, అలా ఉంటుంది. సో మొత్తానికి ఈ ప్రయాణం అయితే చాలా బాగా అనిపించింది. కానీ మేము అప్రాక్సిమేట్గా 12 o'clock ఏమో బయలుదేరినట్టున్నాము. కానీ 12 o'clock కాకుండా మార్నింగ్ అప్రాక్సిమేట్గా ఒక 8 o'clock 7 o'clock అలా వెళ్ళండి. లేదు అంటే కనుక ఈవినింగ్ వెళ్ళండి. సో అప్పుడేంటంటే మనం బోట్లో వెళ్తూ ఉంటే కూడా ఆ సాయం సంధ్య వేళ అలా సూర్యుడు అస్తమిస్తూ ఈ చుట్టూ ప్రదేశాలు, ఐలాండ్స్ అవి చూస్తూ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎండలో ఏంటంటే కొంచెం ఒక టైప్గా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంది. ఏం చూద్దాంలే ఏం పోదాంలే అన్నట్లు అనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మీరు ఎప్పుడైనా చిలికాలేకి వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో మొత్తానికి ఐలాండ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో నేనైతే ఇంకా ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఇంకా శివుడి గుడి చూడొచ్చు, ఇక్కడ పురాతన గుడి, ఐలాండ్లో శివుడి గుడి ఉంది అని చెప్పి మా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు శివుడి గుడి అని. కానీ ఇక్కడికి వెళ్ళి దిగిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీరు ఈ ఐలాండ్ తర్వాత సముద్రం ఉంటుంది, దాన్ని చూసుకోండి, వెళ్ళిపోదామని అన్నారు. అమ్మయ్య, ఇంత దూరం కష్టపడి వచ్చింది దీనికోసమా అని అనిపించింది. మీరు టికెట్లు అంతా అది ఇది అని అన్నీ రాసున్నారు కదా అని అంటే, అవంతా ఏం లేదు, జస్ట్ మీరు వచ్చి డాల్ఫిన్ ఉంటే చూపిస్తాము, లేదంటే మీరు ఈ ఐలాండ్ దగ్గరకు వచ్చి ఆ బీచ్లో కొద్దిసేపు మీరు ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే ఇంకా వెళ్ళిపోవచ్చు అని. కొంతమంది ఏమో బోట్లోనే ఉండిపోయారు. కొంతమంది ఏం కాదులే, అమ్మ అత్తమ్మ బోట్లో ఉండిపోయారు, మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళేసి రండి అని. ఇక్కడి నుంచి దాదాపు ఒక 500 meters ఉండొచ్చేమో, లేదా ఒక 500 ఉండదేమో, ఒక 300 250 అలా ఉంటుంది మీటర్స్. అక్కడికి నడిచి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నాగదారి చెట్టు చూశారు కదా, ఇదే దాన్ని మాడిఫై చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్గా వస్తుంది, అదే అన్నమాట. మేము చిన్నప్పుడు నాగదారి పండ్లు బయట ఖాళీ సైట్లో ఉండేటివి, అవి టేస్ట్గా కూడా ఉండేటివి అనమాట. నాటుగా పెరిగినవి, అంటుకట్టినవి కాదు కాబట్టి బాగా ఉండేటివి. సో అదే మా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మేము నాగదారి పళ్ళు అని. ఇక్కడ ఏంటంటే ఈ సముద్రం ఇదంతా కూడా ఇసుక కూడా చాలా గట్టిగా ఉంది. మనం బాగా ప్రెస్ చేస్తే చెప్తే ఇసుక రావట్లేదు, అంత బాగా గట్టిగా సెట్ అయిపోయింది అనమాట ఇసుక అయితే ఇక్కడ.
గట్టిగా ఉంది. మామూలుగా పుసుపుసు పుసుపుసు లేకుండా. ఏం కనపడరు, మనుషులు ఉండారు అంతే. పగలా చేస్తున్నా విజయ్, అబలు తెస్తున్నాడు ఫోటో. చేయబెట్టి ఫస్ట్ నువ్వు ఉంటే ఆడ అయిపోయిందిలే ఫోటోలు కానీ ఇట్ట ఇట్ట ఆర్చే కదా మీరా ఇట్ట ఇట్ట చెప్పు గ్రౌండ్ తెరబడలే, నేను తెరబడలే. అలసిపోయింది. గొబ్బియాలా గొబ్బియాలా అంట. విజయక్క, విజయరెడ్డి, విజయరెడ్డి. డాన్స్ చేసిన వాళ్ళకి 500 తగ్గిస్తుందంటే 500 తగ్గిస్తుందంటే డాన్స్ చేసిన వాళ్ళకి. చాలు 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 చాలులే, పడిపోద్దామి. సో మొత్తానికి బీచ్లో అయితే మా వాళ్ళు బాగానే ఆటలు పాటలతో బాగా ఎంజాయ్ చేశారు. ఏదో చిన్న చిన్న బిట్స్ తీశాను కానీ చాలాసేపు అయితే అక్కడ స్పెండ్ చేసామన్నమాట. మెయిన్ ఏంటంటే అందరికీ మునగాలని ఉంది, కానీ మునిగేసిన తర్వాత మళ్ళీ డ్రై అయ్యి మళ్ళీ భోజనం చేయాలి, మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు కూడా మునగలేదు. సరే నేను అన్నాను, ఎప్పుడైనా ఇంకా పూరీలో కూడా సముద్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాంలే, జస్ట్ ఊరికే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరాము. సో పోయే దారంతా కూడా సవక చెట్లు అనమాట ఇవి. కానీ ఇక్కడ సవక చెట్లు అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మన ఊర్ల పక్కన ఏంటంటే సన్నగా పొడుగ్గా పెరుగుతాయి, ఇవి వెడల్పుగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అందరూ సముద్రం చూసేసి వచ్చేసాము. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తూ ఉన్నాము. ఈ రిటర్న్ వెళ్ళే టైంలో అయితే కొన్ని పక్షులు
ఇవి మేము ద్వారకాలో కూడా చూస్తున్నాము. ఇవి ఎక్కువగా నీళ్ళలో మనం ఏదైనా మేత వేస్తూ ఉంటే కనుక మన బోర్డు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో మా వాళ్ళు ఏదో మేత వేస్తూ ఉన్నారు, అందువల్ల అవి మా బోర్డు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. వీటిని నీటి పక్షులు ఏదో అంటారంట. ఇవేంటంటే ఇప్పుడు ఆ నీళ్ళలో బాతుల్లాగా తేలుతూ చిన్న బొమ్మల్లాగా ఆడుతూ ఉన్నాయి. వీళ్ళు ఫుడ్ వేయగానే కరెక్ట్గా అవి క్యాచ్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ కొంతమంది మనం చేతిలో పెడితే కూడా వచ్చి తీసుకెళ్తాయి అన్నమాట. అదే ద్వారకాలో అయితే మా అత్తమ్మ అయితే నెత్తి మీద పెట్టుకుంటే వచ్చి తీసుకెళ్ళింది. సో అక్కడైతే చాలా ఉన్నాయి, ఇక్కడ కొద్దిగానే ఉన్నట్టున్నాయి. ద్వారకాలో అయితే అసలు ఏం వాటర్ కనిపించదు, మొత్తం బర్డ్సే ఉంటాయి, అంత ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ద్వారకా ట్రిప్ వీడియోస్ కానీ చూస్తే కనుక దాన్ని మనం బెడ్ ద్వారకాకి వెళ్ళేటప్పుడు పోయే దారంతా కూడా ఈ పక్షులతో ఉంటుంది. సో మొత్తానికి ఆ పైన కొద్దిగా కవర్ చేస్తున్నారు కదా, అవి కవర్ చేసే బట్టి సరిపోయింది, కానీ కవర్ చేయకపోతే మాత్రం మళ్ళా మాడిపోతాము. ఈవెన్ భువనేశ్వర్లో యాజ్ యూజువల్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, భువనేశ్వర్కి మీరు ప్లాన్ చేయాలంటే, భువనేశ్వర్ అండ్ పూరికి ప్లాన్ చేయాలంటే కనుక మీరైతే సమ్మర్లో అస్సలు ప్లాన్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.